అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరాముడి కళ్యాణం. మే 23న ఆంధ్ర శ్రీరాముడు ఈ రాష్ట్రాన్ని శ్రీరామరాజ్యంలో చేసినటువంటి ఆంధ్ర శ్రీరాముడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు పట్టాభిషేకం చేయబోతున్నారు. ఒక 2-3 రోజులు బట్టి వైఎస్ఆర్ సిపి వాళ్ళు బీజేపీ వాళ్ళు మురుగుతున్నారు చంద్రబాబు గారి మీద. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారంటే 2014లో ఇదే ఈవీఎంలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినప్పుడు మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడుతున్నారు అని అంటున్నారు, కారు కోతలకు వస్తున్నారు. 2014లో ప్రధానమంత్రి మోడీ లేడు. ఇవాళ ఈ దేశానికి ఒక శాడిస్టు ప్రధానమంత్రిగా ఉన్నాడు. కాబట్టికి అనుమానం వ్యక్తం చేస్తున్నాము. అసలు ఈ రాష్ట్రంలో ఈవీఎంలు 2 గంటల వరకు మొరాయించలేదు. తప్పుడు కాసేపా ఏదైతే పెద్ద ఎత్తున మహిళలు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడుతున్నారని తెలిసి కావాలని 6-7 గంటలు ఈవీఎంలు పనిచేయకపోతే దాని గురించి ఈసీని ప్రశ్నించడం తప్ప. మీరెందుకని కామ్గా ఉన్నారు? ఈవీఎంలు పనిచేయకపోతే 7 గంటలు కామ్గా ఉన్నారు, మీరు దాని గురించి సమాధానం చెప్పరండి. అంటే మీకు మహిళలు ఓట్లు పడవు. మహిళలు ఉదయాన్నే వస్తారు, ఉదయాన్నే వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని ఇంటికి వెళ్ళి వంట వార్పు చేసుకొని పిల్లలు చూసుకోవాలి. కాబట్టి మహిళలు ఉదయాన్నే వస్తారు. అది గ్రహించాడు. గ్రహించి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈవీఎంలు పనిచేయకుండా చేసినటువంటి కుట్ర. చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్రను బయట పెడదామని ఢిల్లీ వెళ్ళి ఈవీఎంల గురించి మాట్లాడుతుంటే ఓడిపోతాడని భయం అంటారేంటి? తొడగొట్టి చెబుతున్నాం, తొడగొట్టి. రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, రేపు వచ్చేది ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మీరేదో ఇల్లు అలగ్గానే పండగడుకుంటున్నారేమో. ఏంటి కారు కోతలు? 4 రోజులు బట్టి ఒకటే కారు కోతలు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడని ఓటమి భయం. ఓటమి భయం ఆయనకి. ఓటమి భయం అంటారా? ఈవీఎంలు 2 గంటల వరకు పనిచేయకపోతే వాటి గురించి మాట్లాడడానికి వెళ్ళడం. ఈవీఎంలు ఇంకా భారతదేశంలో అనేక చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి కాదు, దేశానికే ఒక స్ఫూర్తిదాతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈవీఎంల గురించి మాట్లాడితే ఓడిపోతాడని భయం. ఎవరికి భయం? ఎందుకు భయం? ఆయన ఎవరి డబ్బులను దోచుకుంటే భయపడాలా? ప్రజల సంక్షేమం చేశాడు, ప్రజల కోసం పాటుపడ్డాడు. ఆయన భయపడతాడా? ఆయన భయపడతాడా దొంగలకి రౌడీలకి? ఏం మాట్లాడుతున్నారు అసలు? అసలు ఏం లేకుండానే మీరు ఇంత రాష్ట్రంలో ఇంత అలజడి సృష్టిస్తున్నారే. ఏదైనా ఇంటే ఇంకేమైనా ఉంటుందా? రేపు రాష్ట్రం రావణ కాష్టగా మారిద్ది. చంద్రబాబు నాయుడు గారిని ఇంతమంది టార్గెట్ చేస్తారండి. ఇవాళ మేము చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు నిజంగా శ్రీరాముడు. అందుకే ఈరోజు నీ ప్రెస్ మీట్ పెట్టా. శ్రీరామ కళ్యాణం రోజు చెప్తున్నా, 23ని ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పట్టాభిషేకం చేస్తున్నారు తప్పకుండా. ఎందుకంటే ఈ రాష్ట్రం శ్రీరామ రాజ్యంగా మారాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని డిసైడ్ అయిపోయారు. మీరే భయంతో కుట్రల్లో కుతంత్రాలు చేసి బీజేపీతో లాలుచీపడి వైసీపీ అక్కడ నరేంద్ర మోడీ ఏమో హంతకులను వేరేస్తాను, దోపిడీదారులను పట్టేస్తాను, దోపిడీదారుల దగ్గర నుంచి డబ్బులు ఆగేస్తానని చెప్పి ఆఖరికి దోపిడీదారులతో చేతులు కలిపి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ, ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, మీరా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలేది? మీ చెంచాలా చంద్రబాబు నాయుడు గారు ఓటమి భయం పట్టుకుందని చెప్పేది? ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది. మేము చెప్తున్నాం మీకు, మీరు అరాచకాలు సృష్టించారు ఎన్నికల్లో. సాక్షాత్తు స్పీకర్ అనే వ్యక్తి రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తికి ఆ పదవులు ఇస్తారు. ఇవాళ అలాంటి ఉన్నతమైనటువంటి పదవి
మీకు కోడెల సుప్రసాద్ గారు అని ఆయన పక్కన పెట్టండి. ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మీదే దాడి చేస్తే వీళ్ళు ఎన్నికల రోజు నిజంగా ఇలాంటి వాళ్ళ అధికారంలోకి వస్తే ప్రజలకి రక్షణ ఉంటుందా? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఎన్నికలు అయిపోయినా సరే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించాలి. ఇవాళ తాడిపత్రిలో ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ రోజు ఎక్కడైనా పోలీసు ఉందా? ఒకప్పుడు పోలింగ్ అంటే ముందు రోజే పోలీస్ వ్యవస్థ రోడ్ల మీద ప్రహరీ నిర్వహించి ప్రజలకు భరోసా ఇచ్చి మేమున్నాం, మీరు ఓటు హక్కు వినియోగించుకోండి అని పోలీస్ యంత్రాంగం బయట నుంచి కొన్ని వందల వేల మంది వచ్చేవాళ్ళు రాష్ట్రం నుంచి. ఎందుకని ఎక్కడ ఏ పోలీస్ వ్యవస్థ దించలేదు? కేంద్ర బలగాలు ఏమైనాయి? కేంద్ర బలగాలు ఎన్నికల రోజు ఏమైనాయి? ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ తప్ప కేంద్ర బలగాలు ఎక్కడా పాల్గొనాలి. అంటే వైఎస్ఆర్సీపీ గోండాలకి రౌడీలకి దారాదత్తం చేశారు ఎన్నికల రోజు. ఈ రాష్ట్ర పోలీసులు తప్ప ఎక్కడన్నా సరే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి పోలీసు మిలిటరీనే దించలా. నా చిన్నతనం నుంచి ఎన్నికలు చూస్తున్నా, ఇలాంటి ఎన్నికలు నేను ఎప్పుడూ చూడలా. అంటే కుతంత్రాలతో ఎన్నికలు చేసి ఇవాళ న్యాయం కోసం ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోయినాయి. ఇంకా ఎన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికలు వాటి గురించి న్యాయం కోసం వెళ్ళారు. వాటిని కూడా మీరు తప్పుపట్టి ఓటమి భయం ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ప్రజల్లో వీళ్ళు కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారు. మేము తొడగొట్టి చెప్తున్నాం, రేపు ఇక్కడ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే గెలవబోయేది. అసలు మీరు రాకముందే ఇన్ని అరాచకాలు సృష్టిస్తుంటే ఇక మీరు వస్తే మాలాంటి వాళ్ళకి ఎలాగా రక్షణ ఉండదు? ప్రజలకు రక్షణ ఉంటుందా? ప్రజలకు రక్షణ ఉంటుందా? ఒక్కసారి ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించాలి. బీజేపీ వీళ్ళు అసలుకి వీళ్ళు ఏంటో ఈ మొరగడం ఏంటో మన 4 రోజులు బట్టి ఓటమి భయం. చంద్రబాబు నాయుడు గారికి భయం ఏంటే? చంద్రబాబు నాయుడు గారి భయం అయితే ఎన్డీఏలోనే ఉండేవాడుగా. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఎన్డీఏలోంచి బయటకు వచ్చి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని నువ్వు బయట ఉండి లాలూచీ పడిపోయి కేసుల గురించి లాలూచీ పడిపోయి నువ్వు నరేంద్ర మోడీ ఏమో అతను చెప్పు చేతల్లో ఉండడానికి నిన్ను పెట్టుకొని మీరిద్దరు భయపడి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయాడని ఒక మైండ్ గేమ్ ఆడుతూ తెలుగుదేశం నాయకుల కార్యకర్తల్లో ఒక నిరుత్సాహం సృష్టించడానికి. ఓటు గుర్తుపెట్టుకోండి, పులి 4 అడుగులు అరకేసిందంటే పంజా గట్టిగా ఇసరడానికి. అది తెలుగుదేశం. మేమేమే భయపడే ప్రసక్తే లేదు. భయపడతాం అనుకుంటున్నారా ఏంటి? ఉడత ఊపులకి భయపడం. ఇల్లు అలగ్గానే మీరు పండగ కాదు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. అయితే ఒకటి, మా ప్రభుత్వం వచ్చినా మీలాగా అరాచకాలు చేయం, మీలా కక్ష సాధింపులు చెయ్యం. రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. మేము ముందే చెప్తున్నాం, ఇది శ్రీరామ రాజ్యంగా చూస్తాం. ఎలాగైతే సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఎలాగిచ్చారో రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సమానంగా చూస్తారు. అరే అసలు ఏ లేకముందే వాళ్ళ రాష్ట్రంలో అంత అలజడి సృష్టిస్తున్నారంటే మీరు రేపు నిజంగా వస్తే ఏం చేస్తారా? మొన్నటి వరకు ఏమైపోయారా? పిల్లుల్లాగా ఉన్నారు. దాడి వీరభద్రరావు ఒక పక్క, జీవీఎల్ నరసింహరావు ఒక పక్క, ధర్మనా ప్రసాద్ ఒక పక్క, అంబటి రాంబాబు ఇంకొక పక్క, బొత్త సత్యనారాయణ ఒక పక్క, విజయసాయిరెడ్డి ఇంకో పక్క. ఈసీ బాగా పనిచేసింది అని కితాబ్ ఇచ్చాడు విజయసాయిరెడ్డి గారు. రాష్ట్రపతి అవార్డు ఇస్తారు చూసారా? అలాగా ఈసీ బాగా పనిచేసిందని రాష్ట్రంలో ఈవీఎంలు మరాయించడం ఈసీ బాగా పనిచేసినట్ట విజయసాయిరెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏం మాట్లాడుతున్నారండి అసలుకి? ఒక్కటి మాత్రం చెప్తున్నాం, బీజేపీకి వైఎస్ఆర్సీపీకి ఏదో చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా ఏదైనా ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారేమో. మీ వల్ల కాదు. ఇలాంటి ఒత్తిళ్లు ఎన్నో చూశాడు ఆయన. ఎంతోమంది ప్రధానమంత్రులతో పోరాడాడు. దయచేసి మీరు మైండ్ గేమ్ ఆడకండి.
వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మీరు అసలు వాళ్ళ గురించి మాట్లాడలేకపోతున్నారు. మాట్లాడకపోగా ఈసీ బాగా పనిచేసింది, ఈసీ బాగా పనిచేసింది అంటారు ఏంటంటే? కాబట్టి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. మీకు ఒకటి చెబుతున్నాం, ఈరోజు శ్రీరాముడికి కళ్యాణం 23న ఆంధ్ర శ్రీరాముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు పట్టాభిషేకం చేస్తున్నారు.